నమస్తే, దిస్ ఇస్ సౌమ్య. పెద్ది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న కొద్దీ అది వెనక్కి వెళుతూనే ఉంది. అసలు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇక రిలీజ్ అవుతుంది అన్న టైంకి ఇప్పుడు దాన్ని దిల్ రాజు అడ్డం పడ్డారు దాని రిలీజ్ కి అనే మా వార్త అయితే వినిపిస్తుంది. సో అసలు దిల్ రాజు ఎందుకు అడ్డం పడతారు, అసలు ఏం జరుగుతుంది, అలాగే థియేటర్స్ కూడా బంద్ ఉండే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. అసలు ఓవరాల్ గా పెద్ది సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్సా లేకపోతే ఈ డిస్కషన్స్ ఏం జరుగుతూ ఉన్నాయి? సో ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ పెద్ది కోసం అయితే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అనుకున్న ప్రతిసారి ఏదో రకంగా వెనక్కి వెళ్తూనే ఉంది. ఇంకా దగ్గరకు వచ్చి ఈసారి దిల్ రాజు అడ్డం పడ్డారు అని అంటే ఏ రకంగా ఆయన అడ్డం పడ్డారు అంటే పెద్ద సినిమా నిజంగానే పెద్ద సినిమా, దాదాపు 300 కోట్ల పైన పాన్ ఇండియా సినిమా. అది మనకి బుచ్చుబాబు సనా డైరెక్టరు, తర్వాత మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ చేస్తున్నాడు, రత్నవేల్ కెమెరా, రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, మంచి కాస్టింగ్ అయితే ఉంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా చెప్పుకోవచ్చు. అంటే 1980s లో ఒక విలేజ్లో ఒక కుర్రవాడు దగ్గర నుంచి లీడర్గా ఎలా ఎదిగాడు, ఆ విలేజ్ని ఎలా ఇది చేశాడు, దాంట్లో ఒక రెవెంజ్ స్టోరీ కూడా ఉంది. ఆల్రెడీ చిక్రీ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. సో ప్రెస్టీజియస్గా దాన్ని రిలీజ్ చేద్దామని అనుకున్నారు. దీని ప్రొడ్యూసర్లు ఇషాన్ సక్సేనా, IVY ఎంటర్టైన్మెంట్, తర్వాత వృద్ధి సినిమా, సతీష్ కిలారు, వీళ్ళు దాన్ని ప్రెస్టీజియస్గా రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకని ముంబైలో 18వ తేదీ ఈ నెల ట్రైలర్ రిలీజ్ పెట్టారు. భోపాల్లో 23వ తేదీ సౌండ్ ఆఫ్ పెద్ది పేరుతో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ పెట్టారు భోపాల్లో. అలాగే వీళ్ళు దేశవ్యాప్తంగా కూడా దీన్ని ప్రమోట్ చేసి చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. చాలా పెద్దగానే చేస్తున్నారు. అంటే ఒక పుష్ప 2ని ఎలా చేస్తారో ఆ మోడల్లో వీళ్ళు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అదేదంటారు కదా, ఇంట గెలిచి రచ్చగెలవని, అలాగే ఇంట గెలవడం ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది అయింది. సో దిల్ రాజు దీన్ని అడ్డుకుంటున్నాడు. అప్పుడు కూడా హరిహర వీరమల్లప్పుడు కూడా దిల్ రాజు అడ్డుకోవడానికి ట్రై చేశాడు. సో వీళ్ళకి సమస్య ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నాయి, థియేటర్ సమస్యలు. కానీ ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడే వీళ్ళకి గుర్తొస్తాయి సమస్యలు. అప్పుడే థియేటర్లు బంద్ ఇవన్నీ పిలిపిస్తారు. మామూలు అప్పుడు వీళ్ళు గట్టిగా డిమాండ్లు చేయరు అనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఏంటి అంటే ఎగ్జిబిటర్ల సమస్య ఏంటి, ప్రొడ్యూసర్ల సమస్య ఏంటి, వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏంటి, ఈ క్లాష్లో పెద్ది బలయ్యే అవకాశాలు ఉన్నాయా, దీని వెనక చాలామంది చెప్తున్నట్టు దిల్ రాజు ఒక కుట్ర పన్ని ఈ సినిమాని కిల్ చేయాలనుకుంటున్నాడా, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ముందుగా డిస్ట్రిబ్యూటర్లు ఫస్ట్ మీటింగ్ పెట్టారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ల పాయింట్ ఆఫ్ నుంచి వాళ్ళ సమస్య ఏంటి, అసలు దాంట్లో లాజిక్ ఉందా, వాళ్ళు జెన్యూన్ గానే అడుగుతున్నారా, వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందా లేదా అనేది ముందుగా మాట్లాడుకుందాం. దాని తర్వాత ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఈ మధ్యలో పెద్ది పరిస్థితి ఏంటి, ఇది మనం చెప్పుకోవాలి. సో ముందుగా డిస్ట్రిబ్యూటర్ల తరఫున మనకి ఆయన ఎవరు, దిల్ రాజు బ్రదర్ శిరీష్, తర్వాత చదలవాడ శ్రీనివాసరావు, తర్వాత సునీల్ నారంగ్, ఏషియన్ సునీల్ నారంగ్, వీళ్ళందరూ మీడియాతో మాట్లాడారు. వాళ్ళ సమస్య ఏంటంటే బేసిక్గా రెంటల్ వర్సెస్ పర్సంటేజ్ అంటారు. రెంటలా పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఒక సినిమా తయారైంది, ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు కొన్ని ఏరియాలకి, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్లకు ఇస్తాడు. ఈ మూడు ఇంపార్టెంట్, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అంటే థియేటర్లు ఓనర్లు. సో ఇప్పుడు ఏమైందంటే ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ ముగ్గురు ఒకరే కూడా ఉంటారు. ఇప్పుడు అల్లు అరవింద్ ఉన్నాడు, ఆయన ప్రొడ్యూసరు, ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఆయన దగ్గరే థియేటర్లు ఉన్నాయి. సురేష్ ఉన్నాడు, సురేష్ ప్రొడ్యూసరు, ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఆయనే థియేటర్లు ఉన్నాయి. అలాగే దిల్ రాజు ప్రొడ్యూసరు, దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్, దిల్ రాజు దగ్గర థియేటర్లు ఉన్నాయి. సో ఇలాగే వీళ్ళే రకరకాల అవతారాలు కూడా ఎత్తుంటారు. ఈ క్రమంలో ఏమైందంటే అది మళ్ళీ అంటే వీళ్ళ మధ్య ఉన్న రైవలరీ అసలు విషయం అది మళ్ళీ చెప్తాను. నిజమే, జెన్యూన్ ప్రాబ్లమ్స్ ముందు డిస్కస్ చేద్దాం. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు రెంటల్ విధానం ఉంది. రెంటల్ విధానం తమిళనాడులో కానీ మిగతా రాష్ట్రాల్లో లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. రెంటల్ విధానం ఏంటంటే పెద్ద సినిమాలకి థియేటర్ ఒకటి ముందుగా అడ్వాన్స్ గా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్కి ఇస్తేనే నీ థియేటర్కి సినిమా ఇస్తారు. సో సినిమా ఇచ్చినాక ఆ సినిమా ఆడితే ఓకే, ఆడకపోతే వాళ్ళకి లాస్. పెద్ద సినిమాలు ఎన్ని ఉంటాయి సంవత్సరానికి, చాలా తగ్గిపోయినాయి. పాన్ ఇండియా సినిమాలు తీయడం వల్ల తగ్గిపోయినాయి. అంటే 9 నెలలు మాత్రమే వాళ్ళకి, 3 నెలలు మాత్రం ఫీడింగ్ ఉంటుంది, 9 నెలలు లాసుల్లోనే నడుస్తున్నాయి. చాలా చిన్న సినిమాలకి రెంట్లు కూడా రావు వాళ్ళకి
అదేంటి ఎలక్ట్రిసిటీ బిల్లు రాదు, వాళ్ళ రోజు స్టాఫ్ కి శాలరీలు ఇవ్వాలి, అవును దానికి కూడా బిల్లు రాదు. ఎందుకంటే థియేటర్లో సినిమా నడవదు, అవును నడవనప్పుడు జనం రాదు. జనం రాకపోయినా వీళ్ళు పవరు, లైట్లు వేయాలి, ఫ్యాన్లు వేయాలి, లేకపోతే ఏసీలు వేయాలి, అన్ని రన్ చేయాలి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇది ప్రాబ్లం అన్నమాట. సో అందుకని మాకు రెంటల్ వద్దు, పర్సంటేజ్ ఇవ్వండి. మామూలుగా ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయండి, సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు. సింగిల్ స్క్రీన్లు ఏపీ తెలంగాణలో 1500 థియేటర్లు ఉన్నాయి. ఒకప్పుడు 2000 పైన ఉన్నాయి, అవి పడిపోయినాయి. ఈ 10-15 ఏళ్లలో చాలా సింగిల్ స్క్రీన్లు ఏమైనాయంటే పెళ్లిళ్ళ మండపాలు, కళ్యాణ మండపాలు గాను, లేకపోతే రియల్ ఎస్టేట్ గాను మారిపోయినాయి, మాల్స్ గా మారిపోయినాయి. ఎందుకంటే థియేటర్ నడపడం ఆ సింగిల్ ఓనర్ కష్టంగా ఉంది. అందుకని వీళ్ళకి ఇచ్చేశారు. ఎవరికి? దిల్ రాజు లాంటి వాళ్ళకి, లేకపోతే సురేష్ ప్రొడక్షన్ లాంటి వాళ్ళకి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏషియన్ వాళ్ళు, ఇలాగా వీళ్ళు సింగిల్ స్క్రీన్లు తీసుకున్నారు. ఒక 50, ఒక 30, ఒక 100 అలా ఏరియాల వైజ్గా తీసుకొని వీళ్ళు లాట్గా నడుపుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా నష్టాలు రావడం మొదలైనవి ఈ రెంటల్ వల్ల. రెండోది ఏంటి, ఓటీటీలో నెలకంతా ఓటీటీలోకి వెళ్ళిపోతుంది సినిమా. వీళ్ళు థియేటర్లో పేరు వచ్చి, దానికి మౌత్ టాక్ వచ్చి, సినిమా బాగుంది అనుకునే లోపల అక్కడ వచ్చేస్తుంది, అక్కడ డేట్ ఇచ్చేస్తున్నారు. ఒరే నెక్స్ట్ వీక్ వస్తుందంట ఓటీటీలో, ఇప్పుడు ఎందుకు మనం థియేటర్కి వెళ్ళేది అని థియేటర్కి వెళ్ళట్లేదు. చాలా సినిమాలు థియేటర్లో ఫ్లాప్ అయ్యి ఓటీటీలో హిట్లు అవుతున్నాయి. ఎందుకంటే ఆ మౌత్ టాక్ స్ప్రెడ్ కావడానికి టైం పడుతుంది, ఈ లోపల థియేటర్లోకి వెళ్ళిపోతుంది. థియేటర్ వాళ్ళకి నష్టం అనమాట. అందువల్ల వాళ్ళు ప్రధాన డిమాండ్లు ఏంటంటే, మీరు పర్సంటేజీ, మల్టీప్లెక్స్లు ఏమో పర్సంటేజ్ 50-50, అంటే ఎంత కలెక్షన్లు వస్తే, ఈ రోజు 1,00,000 వచ్చింది అనుకో, 50,000 థియేటర్కి, 50,000 డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్కి. సో అదే మెథడ్ మాకు కూడా ఇవ్వండి అని స్లైడింగ్ పర్సంటేజ్ అంటున్నారు. స్లైడింగ్ అంటే ఫస్ట్ వీక్ 60% ఇవ్వండి, సెకండ్ వీక్ 50 ఇవ్వండి, థర్డ్ వీక్ 40 ఇవ్వండి. అలాగా ఒక మెథడ్, ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి. అలాగా స్లైడింగ్ పర్సంటేజ్ మాకు ఇస్తే మేము బతకగలుగుతాం. మేము బతికితే మీ సినిమా బతుకుతుంది, మేము లేకపోతే మీ సినిమాలు ఎట్లా రిలీజ్ అవుతాయి? అన్ని మల్టీప్లెక్స్లు అన్ని సెంటర్స్లో ఉండవు కదా, అందరూ వెళ్ళలేరు కదా. పూర్ పీపుల్, చిన్న చిన్న వాళ్ళు వెళ్ళాలంటే సింగిల్ స్క్రీన్లే కావాలి. ఇది వీళ్ళ డిమాండ్ అండి బేసిక్ గా. అంటే మీరు ఓటీటీకి మీరేమో మీ ఆదాయం కోసం నెలకే ఇచ్చేసుకుంటున్నారు, దానివల్ల మేము నష్టపోతాం. మినిమం 8 వారాలు అంటే 2 నెలల పాటు ఓటీటీకి ఇవ్వకండి, మాకు రెంటల్ తీసేయండి, రెంటల్ అనేది ఉండదు, పర్సంటేజ్ సిస్టమ్ పెట్టండి అనేది వీళ్ళు అడుగుతున్నారు. ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు న్యాయమైన డిమాండే. ఎందుకంటే థియేటర్లు చాలా క్రైసిస్ లో ఉన్నాయి. ఒకప్పుడు ఇందాక చెప్పినట్టుగా దాదాపు 2,000 థియేటర్లు ఉంటే ఇప్పుడు 1,400 పడిపోయినాయి. రెండోది వాళ్ళకి ఫుట్ ఫాల్స్ అంటాం. ఫుట్ ఫాల్స్ అంటే జనం రావడం అనేది 16% పడిపోయిందని ఒక లెక్క చెప్తుంది. అట్లాగే పర్ ఇయర్ రెవెన్యూ 50% పడిపోయింది. ఇంతకుముందు ఒకరు వస్తే ఆ రెవెన్యూ ఎంత వచ్చేదో దాంట్లో 50% రెవెన్యూ పడిపోయింది. ఎందుకంటే ఖర్చులు పెరిగినాయి, ట్యాక్సులు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ రెవెన్యూ అంతా కూడా పడిపోయింది. సో దాదాపు ఒకప్పుడు 2,400-3,000 కోట్లు ఉంటే ఇవాళ ఈ సింగిల్ స్క్రీన్లకి 1,000-1,500 కోట్లకి దాదాపు పడిపోయింది. కాబట్టి ఇది ఒకటి. రెండోది ప్రైవసీని కూడా మీరు అరికట్టట్లేదు. ప్రైవసీ వల్ల కూడా మాకు కూడా దెబ్బతోలుతుంది థియేటర్కి. ఎందుకంటే రిలీజ్ అయిన రోజే మంచి ప్రింట్తో వెళ్ళిపోతుంది, మాకు ఇబ్బందిగా ఉంది. దాని మీద కూడా మీరు పోరాటం చేయలేదు. ఇవన్నీ వీళ్ళ ఎగ్జిబిటర్ల డిమాండ్. ప్రధానమైన డిమాండ్ 2 అండి. ఒకటి రెంటల్ తీసేసి పర్సంటేజ్లో రిలీజ్ చేయండి, రెంటల్ అనేది ఉండొద్దు అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఓటీటీకి 8 వారాలు టైం పెట్టండి. ఈ 2 ప్రధాన డిమాండ్లతో వీళ్ళు అడుగుతున్నారు. ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టు కరెక్టే. ఇప్పుడు ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ చూద్దాం. వాళ్ళు కూడా నిన్న సమావేశమైనారు. వాళ్ళు మైత్రి రవి, తర్వాత సితార నాగవంశీ, సుధాకర్ చెరుకూరి, తర్వాత సతీష్ కిలారు, ఈ సినిమా పెద్ద సినిమా ప్రొడ్యూసరు, తర్వాత ఇంకా చాలా మంది, ఆయన ఎవరు దత్తు కూతురు స్వప్న దత్తు అమ్మాయి, వీళ్ళందరూ కూడా నిన్న సమావేశమయ్యారు. వాళ్ళు మీడియాతో వాళ్ళేమంటున్నారంటే, మీరు పెద్ద సినిమా రిలీజ్ అప్పుడే మీరు వచ్చి ఇలాగా మేము బంద్ చేస్తాము, ఆ సినిమాని ఆపేస్తాము, ఇప్పటికిప్పుడు మీరు మా సమస్య తీరొచ్చండి, ఇప్పటికిప్పుడు ఇచ్చేయండి అంటే ఎలాగా? మాకు ఆల్రెడీ లాసులు వస్తున్నాయి, మేము బడ్జెట్లో ఎక్కువైపోతున్నాయి, మాకు ఆల్రెడీ లాసులు ఉన్నాయి. మీకు ఇప్పుడు 40% ఆదాయంలో మీకు ఇచ్చేస్తే
మాకు ఆ వచ్చేది కూడా ఆల్రెడీ లాసుల్లో ఉండే, ఆ వచ్చేది కూడా రాకపోతే మేమెలాగా? సో మీరు ఇట్లాగా ఏక నిర్ణయం తీసుకొని ఒంటెత్తిపోకూడతో అంటే మేము ఇంతే చేస్తాం లేకపోతే లేదు, అట్లా కాదు కదా. చర్చించాలి, మీ సమస్యలు చెప్పండి, మావి వినండి, దీంట్లో ఏదో ఒక మధ్య మార్గంలో వెళ్ళాలి. కానీ మీరు వచ్చి ఇలా బెదిరింపులు ఏంది ప్రతిసారి? పైగా ఏషియన్ ఆయనకి మల్టీప్లెక్స్లు ఉన్నాయి, ఆయన వచ్చి సింగిల్ స్క్రీన్ సమస్యలు చెప్తా ఉంటే కామెడీగా ఉంది అని నిన్న మాట్లాడారు. అలాగే వాళ్ళు అనేది ఏంటంటే మీరు మల్టీప్లెక్స్లతో మీరు ఎలా పోల్చుకుంటారు? మల్టీప్లెక్స్ లో సీట్లు బాగుంటాయి, ఏసీ బాగుంటది, సౌండ్ బాగుంటది, స్క్రీన్ క్వాలిటీ బాగుంటది, ఫెసిలిటీస్ బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి కాబట్టి వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తాం. జనం కూడా అక్కడ టికెట్ ఎక్కువ పెట్టడానికి వస్తారు. సింగిల్ స్క్రీన్ లో అంత టికెట్ పెట్టరు, మీ సీట్లు బాగుండవు, నల్లులు ఉంటాయి, అవి ఊగుతా ఉంటాయి, బల్లులు ఉంటాయి, అన్ని ఉంటాయి. రెండోది సౌండ్ అసలు పూర్ క్వాలిటీ ఉంటుంది, స్క్రీన్ క్వాలిటీ బాగాలేదు, అక్కడ హైజీన్ ఉండదు, బాత్రూమ్ లీచింగ్ ఉంటాయి. ఇవన్నీ మీరు పెట్టుకొని వాటిని అప్గ్రేడ్ చేయండి అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమంటున్నారు, మీరు డబ్బులు ఇస్తే కదా మేము అప్గ్రేడ్ చేసేది, మేము ఆల్రెడీ లాసులు ఉంటే మేము మీరు పర్సంటేజ్ ఇవ్వండి, మేము అప్గ్రేడ్ చేస్తాం. దీన్ని సర్క్యులర్ లాజిక్ అంటారు మామూలుగా. ఈ సర్క్యులర్ లాజిక్ అంటే వాడు మాట్లాడేది వీడు మాట్లాడేది వాడు ఒప్పుకోడు, ఇలాగా వీళ్ళ ఆర్గ్యుమెంట్లు అనమాట. సో అందువల్ల వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పెద్దని రిలీజ్ అవ్వనివ్వండి, తర్వాత మాట్లాడదాం. మీరు తర్వాత మాట్లాడరా బాబు, మేము పెద్ద సినిమాలు అడ్డుకుంటేనే మీరు వస్తారు, మేము ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి ఇది అడుగుతుంటే మీరేమీ సమస్య రావట్లే. మేము పెద్ద సినిమాలు అడ్డుకున్నప్పుడేమో మీరు విలన్ అని, దిల్ రాజు అని ఇంకోటి చెప్తున్నారు. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ఇది ఏళ్ల తరబడి నుంచి మా గొడవ ఉంది. మీరు ఎప్పుడన్నా వచ్చి కూర్చొని అరే భయ్ ఏంటి మీ సమస్యని పరిష్కారం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడము, దీని మీద గవర్నమెంట్ ని ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ వైపు నుంచి ఏమన్నా సింగిల్ స్క్రీన్ ట్యాక్సులు తగ్గించడము, మీరేమన్నా మీ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటే మీరు మాత్రం టికెట్ రేట్లు పెంచుకుంటారు కదా, మీ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఉపయోగించుకుంటారు, మాకు కూడా ఉపయోగించండి మీ ఇన్ఫ్లుయెన్స్ని అనేది వీళ్ళు అడుగుతున్నారు. సో ఇది ఎడతెగని ఒక వ్యవహారం. సో ఇప్పుడు ఫైనల్ గా ప్రొడ్యూసర్లు నిన్ను అడిగారు, అసలు మీరేం చేయబోతున్నారు సార్? ఇప్పుడు వాళ్ళేమంటున్నారు థియేటర్ వాళ్ళు, మీరు పెద్ద సినిమాకి టికెట్ రేట్లు పెంచినా మేము పెంచమంటున్నారు. ఇది కూడా ఒకటి, అంటే టికెట్ రేట్లు ఎక్కువ పెంచితే దానివల్ల థియేటర్లకి జనం రారు, థియేటర్లకు రాకపోతే థియేటర్కి లాస్ వస్తాం. అందువల్ల మీరు పెంచినా మేము పెంచాం, గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చినా మేము పెంచాం అనుకుంటున్నారు. సో పెద్దోళ్ళేమో ఒక పక్క పెంచుకుందాం అనుకున్నారు, ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఆ ఫస్ట్ వీక్ లో వచ్చే డబ్బులతోనే లాభాల్లోకి వెళ్ళాలి, అంటే కనీసం బ్రేక్ ఈవెన్ రావాలి. బ్రేక్ ఈవెన్ రావాలంటే టికెట్ రేట్లు పెంచుకోవాలి, నెంబర్ ఆఫ్ షోలు పెంచుకోవాలి, దానివల్లనే వాళ్ళకి ఒక 10 కోట్లు 10-12 కోట్లు వస్తుంది అనమాట. ఫస్ట్ ప్రీమియర్ షోల్లోనే వస్తుంది. అవి కాకుండా దీంట్లో ఒక 10 కోట్లు, ఒక 20-30 కోట్లు ఈ 2 రోజుల్లోనే వాళ్ళు లాగేయాలి. ఇది ఇప్పుడు 300 కోట్ల సినిమా, 300 కోట్లు వారంలో లాగాలి మ్యాక్సిమం, అంటే థియేట్రికల్ గా. అది కాకుండా ఇంకా ఓటీటీ అవి ఉంటాయి. ఎలాగో ఏదేమైనా మ్యాక్సిమం లాగాలంటే వాళ్ళు ఈ ప్లాన్లు వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళకేమో అది ఇబ్బంది. సో ఇది వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ. అంటే మేము పర్సంటేజ్ ఇప్పటికిప్పుడు ఇవ్వలేము, మేము ఆల్రెడీ మా సినిమాలు షూటింగ్లో ఉన్నాయి, వాటికి 70% ఖర్చు పెట్టాము, అవన్నీ కంప్లీట్ కావడానికి 1.5 year పడుతుంది. సో మీరు 1.5 year ఆగండి, 1.5 year తర్వాత ఈ సినిమాలన్నీ కంప్లీట్ అయినాక మేము మాట్లాడతాం. అరే బాబు ఇవన్నీ మేము చాలా కాలం చూసాము, ఇట్లా చెప్తానే ఉంటారు మీరు, మళ్ళీ మీరు ఇంకో కొత్త సినిమా స్టార్ట్ చేస్తారు, అప్పుడు కూడా ఇది ఆగండి, ఇది అయిపోయినాక చెప్దాం అంటారు. ఇదంతా మాకు కాదు, ఇప్పుడు మీరు తేల్చరా, మేము లేకపోతే జూన్ 1 నుంచి బంద్కి ఇవ్వము, కానీ పర్సంటేజ్ ఇచ్చిన సినిమాలనే అలో చేస్తాం, బంద్ ఏమీ చేయము. కానీ పర్సంటేజ్ ఇవ్వకపోతే ఆ సినిమాని మేము ప్లే చేయం అంటున్నారు. దీంతో దిల్ రాజు అడ్డున్నాడు అని చెప్తే దానికి కూడా శిరీష్ ఆన్సర్ ఇచ్చాడు. మేము అంటే దిల్ రాజు ఎప్పుడు చిన్న సినిమాలు తీస్తాడు కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు, పెద్దగా ఆయన తీయడు, అప్పుడెప్పుడో రామ్ చరణ్ తో తీసిన సినిమాని మళ్ళీ ఏవి తీయడు ఆయన, కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదన్నారు. మాది 1 month లో పెద్ద సినిమా అనౌన్స్ చేయబోతున్నాం, దాన్ని మేము పర్సంటేజ్ లోనే రిలీజ్ చేస్తామని శిరీష్ అన్నాడు. సో ఇదేంటంటే ఈ చిరంజీవి క్యాంపుని ఇబ్బంది పెట్టడానికి దిల్ రాజు చేస్తున్నాడు అనేది ఒకటి. రెండోది ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, మైత్రి వాళ్ళు ఈ సినిమాకి ప్రజెంటర్స్, పెద్ద సినిమాకి మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ లోకి ఎంటర్ అయ్యారు. మైత్రి వాళ్ళకి దిల్ రాజుకి మధ్య డిస్ట్రిబ్యూషన్ లో కూడా కాంపిటీషన్ ఉంది, ఆల్రెడీ థియేటర్లలో కాంపిటీషన్ ఉంది. సో థియేటర్ల కాంపిటీషన్, డిస్ట్రిబ్యూషన్ కాంపిటీషన్ లో బిజినెస్ రైవలరీ కూడా దీని వెనక పనిచేస్తుంది. సో కాబట్టి అంటే మా లాస్ మీ గెయిన్
అని వీళ్ళు అంటున్నారు. మీ లాస్ కాదు, మా లాస్ లో మేము కొంచెం కవర్ చేసుకోవడానికే మేము మీకు రెంటల్లో పెడుతున్నాం అని వాళ్ళు అంటున్నారు. సో మధ్య మార్గంగా ఇప్పుడు చిరంజీవిని మేము రంగంలోకి దించుతామని అంటున్నారు. ఎందుకంటే చిరంజీవి కొడుకు సినిమా కాబట్టి చిరంజీవి దీన్ని పెద్ద మనిషిగా రంగంలోకి చేయాలి. కానీ చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళు ఎగ్జిబిటర్లు. సో మరి ఎలా ఎందుకంటే తమిళనాడు ఇక్కడంతా కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఉంది. రెండోది ఇవాళ సౌత్ ఇండియా ప్రొడ్యూసర్ అసోసియేషన్ కూడా ఏర్పడింది అనమాట. SIFA సినిమా అంటే సౌత్ ఇండియా ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, SIFPA సినిమా వాళ్ళ అసోసియేషన్ ఏప్రిల్ ఏర్పడింది. అది వాళ్ళు ఏం చేయాలంటే సౌత్ ఇండియా అంతా ఒక మెథడ్ ఉండేట్టుగా వాళ్ళు రావాలి. ఇప్పుడు తమిళనాడులో పర్సంటేజ్ వర్కౌట్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వదు? కాబట్టి సౌత్ ఇండియా అంతా కూడా ప్రొడ్యూసర్లు ఒకే పాలసీని పెట్టి చేస్తే ఇది ఒక కొలిక్కి వస్తుంది. అది కొలిక్కి రావడానికే వీళ్ళు కొలిక్కి తీసుకురావడానికి ట్రై చేయట్లేదు అని చెప్పి ఎగ్జిబిటర్లు ముందుకు వచ్చారు అన్నమాట.